Hi, hello, welcome to my English Journey YouTube channel. And today's lesson is a triumph of surgery. ఈ లెసన్ మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇది 10th క్లాస్ CBSE సప్లిమెంటరీ రీడర్లో ఫస్ట్ యూనిట్లో ఉంది. దీని రచయిత పేరు జేమ్స్ హెరియట్. నిజానికి ఇది ఒక పెన్ నేమ్ లేదా సూడో నేమ్. అతని యొక్క కలం పేరు ఒరిజినల్ నేమ్ ఏంటంటే జేమ్స్ ఆల్ఫ్రెడ్ వైట్. ఆయన ఒక ఇంగ్లాండ్లోని ఒక పశువుల డాక్టర్, వెటర్నరీ సర్జన్. ఆయన తన దగ్గరికి వచ్చే పెంపుడు జంతువులను వాళ్ళ యజమానుల కోసం చాలా కథలని ఆయన రాశారు. ఆయన రచించిన ఇఫ్ దే ఓన్లీ కుడ్ టాక్ అనే ఒక చక్కని బుక్ అయితే చాలా సక్సెస్ అయింది. ఆయన రచించిన ఈ స్టోరీని మనం చదువుదాం, తెలుసుకోబోతున్నాం. Tricky, a small dog, is pampered and overfed by his mistress, rich mistress. ట్రికీ ఒక చిన్న కుక్క తన ధనికురాలైన యజమాని తనకు ఎక్కువగా తిండి పెట్టడం జరిగింది. హీ ఫాల్ సీరియస్లీ ఇల్ అండ్ హిస్ మిస్ట్రెస్ కన్సల్ట్స్ ఏ వెటర్నరీ సర్జన్. తీవ్రంగా ఆమె ఆ ట్రికీ జబ్బు పడడంతో తన యజమానురాలు ఒక పశువుల వైద్యుల్ని సంప్రదించడం జరిగింది. డస్ హీ పెర్ఫార్మ్ ఎన్ ఆపరేషన్? డస్ ద డాగ్ రికవర్? అతను ఏమైనా ఆపరేషన్ చేశారా? ఈ డాగ్ మళ్ళీ మామూలుగా తయారైందా, బాగుపడిందా అనేది ఈ కథలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ కథలోనైతే మనం అతి గారాభం వల్ల వచ్చే అనర్థాలు అనే పాయింట్ని మనం ఈ కథలో హైలైటర్గా తెలుసుకోవచ్చు అనమాట. ఫస్ట్ పారాగ్రాఫ్. ఐ వాజ్ రియల్లీ వరీడ్ అబౌట్ ట్రికీ దిస్ టైమ్. ఈసారి ట్రికీని చూస్తే నాకు చాలా ఆందోళన అనిపించింది. ఈ మాటలు చెప్తుంది మనకి డాక్టర్ గారు, పశువుల డాక్టర్ అయినటువంటి జేమ్స్ హెరియట్ అనమాట. I had pulled up my car when I saw him in the street with his mistress and I was shocked at his appearance. ట్రికీ తన యజమానురాలతో కలిసి వస్తున్నప్పుడు చూసి నేను కారు నాపాను. తన అపీరెన్స్, తన ఆకారాన్ని చూసి నేను చాలా షాక్ అయ్యాను. He had become hugely fat like a bloated sausage with a leg at each corner. ట్రికీ ఎలా తయారైందంటే ఒక ఉబ్బినటువంటి సాసేజ్, 4 కాళ్ళు తగిలించినటువంటి సాసేజ్ ఎలా కనిపిస్తుందో అలాగ దారుణంగా ఫ్యాట్గా లావుగా ఉబ్బిపోయి కనిపించింది. హిస్ ఐస్ బ్లడ్ షాట్ అండ్ రూమీ. తన కళ్ళు ఎర్రబారాయి, నీరు కారుతున్నాయి. స్టేర్డ్ స్ట్రైట్ ఎహెడ్. ఎటువైపు తిన్నగా చూస్తూ ఉంది. హిస్ టంగ్ లోల్డ్ ఫ్రమ్ హిస్ జాస్. తన నాలుక తన దవడల నుంచి కిందకి వేలాడుతూ నీరసంగా కనిపించింది ట్రిక్కీ. సెకండ్ పారాగ్రాఫ్. మిసెస్ పంఫ్రే హెస్టన్ టు ఎక్స్ప్లెయిన్. పంఫ్రే అయితే చాలా గాబరాగా జరిగిందంతా చెప్పేస్తూ ఉంది అడగకపోయినా సరే. హీ వాజ్ సో లిస్ట్లెస్ మిస్టర్ హెరియట్. అతను చాలా నీరసంగా ఉన్నాడు. అతను అంటే ఇక్కడ కుక్క పిల్ల ట్రిక్కీ అనమాట. హీ సీమ్ టు హ్యావ్ నో ఎనర్జీ. తనకి శక్తి లేదు. ఐ థాట్ దట్ హీ మస్ట్ బి సఫరింగ్ ఫ్రమ్ మాల్ న్యూట్రిషన్. నేనేమనుకున్నానంటే అతనికి నీరసం లేదా పోషకాహార లోపం వచ్చింది. సో ఐ హ్యావ్ బీన్ గివింగ్ హిమ్ సమ్ లిటిల్ ఎక్స్ట్రాస్ బిట్వీన్ మీల్స్ టు బిల్డ్ హిమ్ అప్. అందుకే అతనికి నేను కాస్త ఎక్కువ ఆహారం పెట్టాల్సి వచ్చింది, అతను కొంచెం దృఢంగా తయారవటానికి. సమ్ మాల్ట్, cod liver oil and a bowl of Horlicks at night to make him sleep. Nothing much really. అతనికి ఏమేమి పెట్టానంటే పెద్ద ఎక్కువేం కాదు. కాస్త మాల్ట్ అంటే రాగి జావా, కాడ్ లివర్ అనే చేప నూనె పెట్టాను. రాత్రిపూట పడుకునేందుకు హార్లిక్స్ ఇచ్చాను. అంతకంటే ఇంకేం ఎక్కువ పెట్టలేదు. అంటే ఆమె చాలా ఎక్కువగా భోజనం పెడుతూ ఏం పెట్టలేదంటూ మాట్లాడుతుంది. అతి ప్రేమ వల్ల అలా చేస్తుందన్నమాట. అండ్ డిడ్ యూ కట్ డౌన్ ఆన్ ద స్వీట్ థింగ్స్ యాజ్ ఐ టోల్డ్ యూ? డాక్టర్ అడిగారు. స్వీట్స్ తగ్గించమని చెప్పాను, చేశారు అలాగా? ఓ ఐ డిడ్ ఇట్ ఫర్ బిట్ బట్ హీ సీమ్ టు బీ సో వీక్ ఐ హ్యాడ్ టు రిలెంట్. నేను కొద్ది రోజులు అలాగే చేశానండి, కానీ అది ఎంత నీరసంగా తయారైందంటే నేను ఇంకా ఏం చేయలేకపోయాను. స్వీట్స్ కూడా పెట్టాల్సి వచ్చింది. హీ డస్ లవ్ క్రీమ్ కేక్స్ అండ్ చాక్లెట్స్. సో తనకి క్రీమ్ కేక్స్ అన్న చాక్లెట్స్ అన్న చాలా ఇష్టం కదా. ఐ క్యాంట్ బేర్ టు రిఫ్యూజ్ హిమ్. అందుకే అతన్ని నేను వాటిని ఇవ్వకుండా ఉండలేకపోయాను, ఆపలేకపోయాను అన్నమాట. సో ఇక్కడ ఈ ట్రిక్ని ఎవరు పాడు చేసిందో మనకు అర్థమైపోతుంది. అతి ప్రేమతో తన యజమానురాలు ఎక్కువ ఫుడ్ పెడుతూ ఉంది. ఐ లుక్ డౌన్ అగైన్ ఎట్ ద లిటిల్ డాగ్. డాక్టర్ గారు చెప్తున్నారు, ఆ కుక్కని చూశాను నేను. దట్ వాజ్ ద ట్రబుల్. అది ఆ కుక్క యొక్క సమస్య ఏంటంటే ట్రిక్కీస్ ఓన్లీ ఫాల్ట్ వాజ్ ద గ్రీడ్. తన అత్యాస, తినాలనే కోరిక ఆ కుక్కకి చాలా ఎక్కువ. హీ హ్యాడ్ నెవర్ బీన్ నోన్ టు రిఫ్యూజ్ ఫుడ్. ఎప్పుడు కూడా తిండి వద్దు అనలేదు. ఎంత ఇస్తే అంత తినడమే తన పని. హీ వుడ్ ట్యాకిల్ ఎ మీల్ అట్ ఎనీ అవర్ ఆఫ్ ద డే ఆర్ నైట్. రాత్రి అవ్వచ్చు, పగలవచ్చు, ఎప్పుడు భోజనం పెట్టినా సరే సిద్ధంగా ఉంటుంది తినడానికి.
ట్యాకిల్ అంటే ఇక్కడ హ్యాండిల్ అని అర్థం. ఏదైనా ఎలాంటి మీల్నైనా తినగలడని హాస్యస్పూర్వకంగా చెప్తున్నారు. అండ్ ఐ వండర్డ్ అబౌట్ ఆల్ ద థింగ్స్ మిసెస్ పంప్రీ హ్యాడెంట్ మెన్షన్డ్. ఇంకా నేనేం ఆశ్చర్యపోతున్నానంటే ఇంకా ఎన్ని నాకు చెప్పకుండా ఆవిడ భోజనం పెట్టిందో, ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టేసిందో ఈ కుక్క పిల్లకి అనేసి నేను ఆశ్చర్యపోయాను. ఆర్ యూ గివింగ్ హిమ్ ఏ ప్లెంటీ ఆఫ్ ఎక్సర్సైజ్? డాక్టర్ అడిగారు. తనకు కావాల్సిన వ్యాయామం ఏమైనా చేపిస్తున్నారా? వెల్ హీ హ్యాస్ హిస్ లిటిల్ వాక్స్ విత్ మీ యాజ్ యూ కెన్ సీ. మీరు చూస్తున్నారు కదా, నేను దానికి చిన్న చిన్న వాకింగ్కి అయితే తీసుకొస్తున్నాను. బట్ హార్డ్ స్కిన్ ద గార్డనర్ హ్యాస్ బీన్ డౌన్ విత్ లొంబాగో. మా తోటమాలి లొంబాగో అనే సమస్య అంటే బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు. అతని పేరు హార్డ్ స్కిన్. కాబట్టి సో దెర్ హ్యాస్ బీన్ నో రింగ్ థ్రోయింగ్ లేట్లీ అంటే ఇక్కడ అర్థం రీసెంట్లీ. ఈ మధ్యన అయితే రింగ్ ఆట అనేది కుక్క అసలు ఆడడం లేదు, ఎందుకంటే మా గార్డెనర్కి బాగోలేదు కాబట్టి. ఐ ట్రై టు సౌండ్ సివియర్. నేను కాస్త తీక్షణంగా ఈ విధంగా చెప్పాను, అంటే చాలా స్ట్రిక్ట్గా చెప్పాను. నౌ ఐ రియలీ మీన్ దిస్. నేను చెప్పిందంతా మీరు వినండి. ఇఫ్ యూ డోంట్ కట్ హిస్ ఫుడ్ రైట్ డౌన్ అండ్ గివ్ హిమ్ మోర్ ఎక్సర్సైజ్ హీ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ ఇల్. మీరు కనుక తనకి అవ్వాల్సిన ఆహారం తగ్గించకపోతే, తనకి ఎక్సర్సైజ్ చేపించకపోతే అది చాలా దారుణంగా జబ్బు పడుతుంది. యు మస్ట్ హార్డెన్ యువర్ హార్ట్ అండ్ కీప్ హిమ్ ఆన్ ఎ వెరీ స్ట్రిక్ట్ డైట్. మీరు మీ గుండెని దిటవు చేసుకొని అతన్ని చాలా స్ట్రిక్ట్ డైట్ అంటే చాలా తక్కువ ఆహారానికి పరిమితం చేయాల్సిందే. మిసెస్ పంఫ్రే రంగ్ హెర్ హ్యాండ్స్. రంగ్ అంటే ట్విస్టెడ్, తన చేతులు తిప్పుతూ ఈ విధంగా చెప్పారు ఆవిడ. ఓ ఐ విల్ మిస్టర్ హెరియట్. అలాగే సార్, తప్పకుండా చేస్తాను. ఐఎమ్ ష్యూర్ యు ఆర్ రైట్ బట్ ఇట్స్ సో వెరీ డిఫికల్ట్. మీరు చెప్పింది కరెక్టే కానీ అది చాలా కష్టంగా ఉందండి. కుక్క పిల్లకి ఆహారం పెట్టకుండా ఎలా ఉంటాం అసలు? షీ సెట్ ఆఫ్ హెడ్ డౌన్ అలాంగ్ ద రోడ్. ఆమె ముందుకు కదిలింది తలదించుకొని. యాజ్ ఇఫ్ డిటర్మైండ్ టు పుట్ ద న్యూ రిజైమ్ ఇన్ టు ప్రాక్టీస్ ఇమీడియట్లీ. మనసులో ఏమనుకుంటుందంటే ఆమె, ఈ కొత్త స్ట్రిక్ట్ డైట్ని నేను అంటే ఇక నుంచి ఆచరిస్తే ఈ కుక్కకి తక్కువ ఆహారం పెడతాను, ఎక్సర్సైజ్ చేపిస్తానని నిర్ణయం తీసుకున్నట్టుగా తల వంచుకొని ముందుకు సాగిందనమాట ఆమె. ఐ వాచ్డ్ దేర్ ప్రోగ్రెస్ విత్ గ్రోయింగ్ కన్సర్న్. వాళ్ళు వెళ్తుంటే నేను పెరుగుతున్నటువంటి వాళ్ళ పట్ల, ఆ కుక్క పట్ల ఆప్యాయతతో, పట్టింపుతో చూస్తూ ఉన్నాను. ట్రిక్కీ వాజ్ టాటరింగ్ అలాంగ్ ఇన్ హిజ్ లిటిల్ ట్వీడ్ కోట్. ట్వీడ్ కోట్ అంటే ఉన్నితో చేసిన కోట్ అనమాట. అలాంటి బట్టల్లో ట్రిక్కీ కాస్త తడబడుతూ అడుగులు వేస్తూ వెళ్తుంది. హీ హ్యాడ్ ఏ హోల్ వార్డ్రోబ్ ఆఫ్ కోట్స్. తన దగ్గర బీరువా నిండా ఇలాంటి కోట్స్తో నిండి ఉన్నాయి. ఎలాంటి కోట్స్ అంటే ఫర్ ద కోల్డ్ వెదర్, ఏ రెయిన్ కోట్ ఫర్ ద వెట్ డేస్. వర్షాకాలం వేసుకునే, చలికాలం వేసుకునే కోట్లు వేరువేరుగా ఉన్నాయి. అంటే వాళ్ళు చాలా రిచ్ అని అర్థమవుతుందనమాట. హీ స్ట్రగుల్డ్ ఆన్ ట్రూపింగ్ ఇన్ హిజ్ హార్నెస్. అది తన అలంకరణ బట్టల్లో వంగిపోయి నడుస్తుంది. తనకి అలంకరణ ఎక్కువ చేయడం వల్ల అది ఇబ్బంది పడుతూ నడుస్తుంది. ఐ థాట్ ఇట్ వుడెంట్ బి లాంగ్ బిఫోర్ ఐ హెర్డ్ ఫ్రమ్ మిసెస్ పంఫ్రే. అది చూడగానే అతి గారాభం ఎక్కువైందని అర్థమైంది డాక్టర్ గారికి. ఇంకా వుడెంట్ బి లాంగ్ అంటే ఎంతో కాలం పట్టదు, అక్కడ నుంచి నాకు ఫోన్ వస్తుంది, కుక్కకి బాగులేదనే ఫోన్ అయితే వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేశారనమాట. నెక్స్ట్ పేరా. ద ఎక్స్పెక్టెడ్ కాల్ కేమ్ విత్ ఇన్ ఎ ఫ్యూ డేస్. అనుకున్నట్టుగానే కొద్ది రోజుల్లోనే కాల్ వచ్చింది. మిసెస్ పంఫ్రీ వాజ్ డిస్ట్రాట్. ఆమె చాలా డిస్ట్రాట్ అంటే వెరీ అప్సెట్గా ఉన్నారు పంఫ్రీ. ట్రిక్కీ వుడ్ ఈట్ నథింగ్. ట్రిక్కీ ఏం తినటం లేదు. రెఫ్యూజ్డ్ ఈవెన్ హిజ్ ఫేవరెట్ డిషెస్. తనకి ఇష్టమైన కేకులు లాంటివి కూడా తిరస్కరిస్తోంది. అండ్ బిసైడ్స్ హీ హ్యాడ్ బౌట్స్ ఆఫ్ వమిటింగ్. బౌట్స్ అంటే షార్ట్ స్పెల్స్, మాటికి వమిట్ చేస్తుంది. దాంతోపాటు హీ స్పెంట్ ఆల్ హిస్ టైమ్ లయింగ్ ఆన్ ఏ రగ్. సమయమంతా ఒక రగ్ పైన, కంబలి పైన నిద్రపోతూ పడుకుంటూ గడిపేస్తుంది. ప్యాంటింగ్, ఆయాస్ పడుతోంది. డిడెంట్ వాంట్ టు గో ఫర్ వాక్స్. నడవడానికి వెళ్ళటం లేదు, ఇష్టపడటం లేదు. డెంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. ఏం చేయడానికి తనకి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఐ హ్యాడ్ మేడ్ మై ప్లాన్స్ ఇన్ అడ్వాన్స్. ఇలాంటి రోజు వస్తుందని నాకు ముందే తెలుసు కాబట్టి నా ప్లాన్లో నేను ఉన్నాను. ద ఓన్లీ వే వాజ్ టు గెట్ ట్రిక్కీ అవుట్ ఆఫ్ ద హౌస్ ఫర్ ఏ పీరియడ్. అసలు ట్రిక్కీకి ఇబ్బంది తొలగించాలంటే ఒకటే మార్గం ఉంది, ఆ ఇంటి నుంచి బయటికి రప్పించాలి కొద్ది రోజులైనా. ఐ సజెస్టెడ్ దట్
హీ బీ హాస్పిటలైజ్డ్ ఫర్ అబౌట్ ఎ ఫోర్ట్నైట్ టు బీ కెప్ట్ అండర్ అబ్జర్వేషన్. నేనేం సలహా ఇచ్చానంటే ట్రిక్కీని హాస్పిటల్లో ఉంచాలి, కనీసం పక్షం రోజుల పాటు డాక్టర్ గారి అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పాను. ద పూర్ లేడీ వాజ్ ఆల్మోస్ట్ స్వోన్డ్ అంటే ఫెయింటెడ్. ఆమె దాదాపు స్పృహ తప్పిపోయినంత పని అయింది. షీ వాజ్ షూర్ అబౌట్ హీ వుడ్ పైన్ అండ్ డై ఇఫ్ హీ డిడ్ నాట్ సీ హెర్ ఎవ్రీ డే. ఒకవేళ ఆ కుక్క కనుక తనను చూడకపోతే ఆ కుక్క ఖచ్చితంగా బెంగ పెట్టుకుని చనిపోతుంది అనే తలంపులో ఉంది ఆమె. బట్ ఐ టుక్ ఎ ఫార్మ్ లైన్, కానీ డాక్టర్ నాయన నేను ఒక దృఢ నిశ్చయానికి వచ్చాను. ట్రిక్ వాజ్ వెరీ ఇల్ అండ్ దిస్ వాజ్ ద ఓన్లీ వే టు సేవ్ హిమ్. ఇదొక్కటే దారి ట్రిక్కీని బాగు చేయడానికి. ఇన్ఫ్యాక్ట్ ఐ థాట్ ఇట్ బెస్ట్ టు టేక్ హిమ్ వితౌట్ డిలే. ఇంకా ఏం ఆలోచించానంటే ఇప్పుడే ఆ పని చేయాలి, డిలే చేయకుండా అనుకుంటూ. అండ్ ఫాలోడ్ బై మిసెస్ పంప్రెస్ వేలింగ్స్. నా వెనుక వేలింగ్స్ గారు అరుస్తూ గట్టిగా ఉన్నప్పుడే ఐ మార్చ్డ్ అవుట్ టు ద కార్ క్యారింగ్ ద లిటిల్ డాగ్ ర్యాప్డ్ ఇన్ ఏ బ్లాంకెట్. నేను కార్ వైపు అడుగులు వేసుకుంటూ ఈ చిన్నారి కుక్క పిల్లని ఒక దుప్పట్లో కప్పుకుంటూ దుప్పట్లో చుట్టి తీసుకువెళ్ళిపోయాను. ద ఎంటైర్ స్టాఫ్ వాజ్ రౌజ్డ్. మొత్తం స్టాఫ్ అంతా వచ్చేసారు. మెయిడ్స్ రష్డ్ ఇన్ అండ్ అవుట్ బ్రింగింగ్ హిస్ డే బెడ్, హిస్ నైట్ బెడ్, ఫేవరెట్ కుషన్స్, టాయ్స్ అండ్ రబ్బర్ రింగ్స్, బ్రేక్ఫాస్ట్ బౌల్, లంచ్ బౌల్, సప్పర్ బౌల్. ఆ కుక్క యొక్క విలువైన సామాగ్రి అంతా కూడాను అన్ని రకాల ఐటమ్స్ తీసుకొచ్చి కారులో నింపడానికి వాళ్ళందరూ కిందకి దిగారు. రియలైజింగ్ దట్ మై కార్ వుడ్ నెవర్ హోల్డ్ ఆల్ ద స్టఫ్. ఇదంతా చూసి డాక్టర్ గారిని నేనేం చేశానంటే, అమ్మో నా కార్లు ఇవన్నీ పట్టవు కదా అనుకుంటూ ఐ స్టార్టెడ్ టు డ్రైవ్ అవే. అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుని దూరంగా వెళ్ళడానికి మొదలుపెట్టాను. యాజ్ ఐ మూవ్డ్ ఆఫ్, నేను ఇలా కదిలానో లేదో మిసెస్ పంఫ్రే విత్ ఎ డిస్పైరింగ్ క్రై. పంఫ్రే గారు ఒక బాధతో కూడిన అరుపుతో త్రూ ఎన్ ఆర్మ్ ఫుల్ ఆఫ్ లిటిల్ కోట్స్ త్రూ ద విండో. నా కారు కిటికీలోంచి చేతి కిందనన్ని కోట్లు తీసుకొచ్చి లోపలికి విసిరేశారు. ఐ లుక్డ్ ఇన్ ద మిర్రర్ బిఫోర్ ఐ టర్న్డ్ ద కార్నర్ ఆఫ్ ద డ్రైవ్. నేను అక్కడ వంపు తిరిగేలోగా నా కారు యొక్క అద్దంలోంచి వెనక్కి చూస్తే ఎవ్రీబడి వాజ్ ఇన్ టీయర్స్. అందరూ కూడాను, అంటే ఇక్కడ యజమానురాలు పాంఫ్రీతో పాటు నౌకర్లు కూడాను కన్నీరు కారుస్తూ అక్కడ నిల్చున్నారన్నమాట. అవుట్ ఆన్ ద రోడ్ ఐ గ్లాన్స్ డౌన్ ద ప్యాథటిక్ లిటిల్ యానిమల్. రోడ్డు పైకి వచ్చాక నేను నా పక్కన ఉన్నటువంటి దయమైన పరిస్థితిలో ఉన్న కుక్క వైపు ఒకసారి చూశాను. గ్యాస్పింగ్ ఆన్ ద సీట్ బై మై సైడ్. అది ఎలా ఉంది, నా పక్క సీట్లో కూర్చొని ఒగరుస్తూ ఆయాసపడుతూ ఉంది. ఐ ప్యాటెడ్ ద హెడ్ అండ్ ట్రిక్కీ మేడ్ ఏ బ్రేవ్ ఎఫర్ట్ టు వ్యాగ్ ఇట్స్ టైల్. నేను తన తల మీద నిమిరానో లేదో ట్రిక్కీ తన తోకను కదిపే సాహసం చేసింది. అంటే అది చాలా నీరసంగా ఉండడం వల్ల కదిపే ప్రయత్నమే చేసింది, కదపలేకపోయిందని అర్థం అనమాట. పూర్ ఓల్డ్ ల్యాడ్, అయ్యో కుర్రాడా అని అర్థం అనమాట. యూ హ్యావెంట్ ఏ కిక్ ఇన్ యూ బట్ ఐ థింక్ ఐ నో ఎ క్యూర్ ఫర్ యూ. నీలో ఎనర్జీ అయితే లేదు కానీ నాకు తెలుసు నిన్ను ఎలా బాగు చేయాలో అన్నట్టుగా డాక్టర్ చెప్పారు మన ట్రిక్కీతో. నెక్స్ట్ పారాగ్రాఫ్. అట్ ద సర్జరీ ద హౌస్ హోల్డ్ డాగ్ సర్జ్డ్ రౌండ్ మీ. ఇక్కడ సర్జరీ అంటే జనరల్గా మనం ఆపరేషన్ అనుకుంటాం, అది కాదు. సర్జరీ అంటే ఏ ప్లేస్ వేర్ పేషెంట్స్ ఆర్ ట్రీటెడ్. ఎక్కడైతే చికిత్స లభిస్తుందో ఆ చోటుని సర్జరీ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే క్లినిక్ అనుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది, ద హౌస్ హోల్డ్ డాగ్ సర్జ్డ్ రౌండ్ మీ. అక్కడ ఉండే ఇంట్లోని కుక్కలన్నీ నా చుట్టూ చేరిపోయాయి. ట్రిక్కీ లుక్డ్ డౌన్ ఎట్ ద నాయిసీ ప్యాక్ విత్ డల్ ఐస్. వాటి వైపు ట్రిక్కీ చాలా నీరసమైన చూపు చూసి వెన్ పుట్ డౌన్ లే మోషన్లెస్ ఆన్ ద కార్పెట్. వదిలినప్పుడు అక్కడ కార్పెట్ మీద చలనం లేకుండా కూర్చుండిపోయింది, ఎందుకంటే అది చాలా వీక్గా ఉంది కాబట్టి. The other dogs, after sniffing round him for a few seconds, decided he was an uninteresting object and ignored him. మిగతా కుక్కలన్నీ కూడాను దాని చుట్టూ చేరి వాసన పీల్చి చివరికి ఏం తెలిసి అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు తిని చూడడానికి అన్నట్టుగా ఆ ట్రిక్కీని పట్టించుకోవడం మానేసాయి. ఎందుకంటే అది చాలా నీరసంగా ఉండే ఆటకు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపలేదు కాబట్టి. I made up a bed for him in a warm loose box next to the one where the other dogs slept. మిగతా కక్కులన్నీ పడుకున్న చోటే ట్రిక్కీ కోసం ఒక బాక్స్లో నేను పడక ఏర్పాటు చేశాను. For 2 days I kept an eye on him, giving him no food but plenty of water. 2 రోజుల పాటు ట్రిక్కీకి కేవలం నీరే లభించేలా చేశాను, అసలు ఆహారం అయితే ఇవ్వలేదు. ప్లెంటీ ఆఫ్ వాటర్ అంటే కావాల్సినంత నీరు మాత్రం ఇచ్చాను.
At the end of the second day, he started to show some interest in his surroundings. రెండో రోజు చివరికి వచ్చేసరికి ట్రిక్కీ తన చుట్టూ ఉండే పరిసరాలని కాస్త పట్టించుకోవడం ప్రారంభించింది. అంటే ట్రీట్మెంట్ ఫలిస్తుందని అర్థం అనమాట. ఏం తినకపోవడంతో తన ఒంట్లోని కొవ్వు కాస్త కరిగి చుట్టూ ఉన్న వాటిపై దృష్టి పెరిగింది. ఆన్ ద థర్డ్ డే హీ బిగాన్ టు వింపర్. మూడో రోజు అది చిన్నగా శబ్దం చేయడం మొదలుపెట్టింది. వెన్ హీ హెడ్ ద డాగ్స్ ఇన్ ద యార్డ్. అక్కడ బయట ఉన్నటువంటి కుక్కలు అరిచేటప్పుడు ఆ అరుపులు విని మన ట్రిక్కీ కూడా చిన్న చిన్న శబ్దాలు చేయడం, గురక పెట్టడం లాంటివి చేయడం మొదలుపెట్టింది. అంటే మూడో రోజుకల్లా ట్రిక్కీ కాస్త లైన్లో పడిందనమాట. వెన్ ఐ ఓపెన్ ద డోర్, Tricky trotted out and was immediately engulfed by Joe the Greyhound and his friends. నేను డోర్ ఓపెన్ చేయగానే ట్రిక్కీ చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ బయటికి పరిగెట్టింది. వెంటనే గ్రేహౌండ్ డాగ్ అయిన జో మరియు దాని ఫ్రెండ్స్ అందరూ కూడా దీని చుట్టూ ఎన్గల్ఫ్డ్ అంటే సరౌండెడ్, చుట్టూ చేరాయి. ఆఫ్టర్ రోలింగ్ హిమ్ ఓవర్ అండ్ థారోలీ ఇన్స్పెక్టింగ్ హిమ్, దాని చుట్టూ దొర్లించి దాని చుట్టూ బాగా పరిశీలించి ద డాగ్స్ మూవ్ ఆఫ్ డౌన్ ద గార్డెన్, ఆ కుక్కలని గార్డెన్ వైపు పరుగులు తీసాయన్నమాట. ట్రిక్కీ ఫాలోడ్ దెమ్, ట్రిక్కీ వాటి వెనకాలే వెళ్ళింది. సో ఇక్కడ చాలా రోజుల తర్వాత ట్రిక్కీ బయటికి వెళ్ళడం జరిగిందనమాట. రోలింగ్ స్లైట్లీ విత్ హిస్ సర్ప్లస్ ఫ్యాట్, తన ఒంట్లో ఉన్న అదనపు కొవ్వుతో నడుచుకుంటూ బయటికి వెళ్ళిందనమాట ట్రిక్కీ. లేటర్ దట్ డే, ఆ రోజు ఇంకేమైందంటే ఐ వాజ్ ప్రెజెంట్ ఎట్ ఫీడింగ్ టైం, నేను భోజనం పెట్టే టైంలో అక్కడే ఉన్నాను. ఐ వాచ్డ్ వైల్ ట్రిస్టాన్ స్లోప్డ్ ద ఫుడ్ ఇన్ టు ద బౌల్స్. ట్రిస్టాన్ అనే అతను ఈ కుక్కల బౌల్స్లో ఆహారం వంపేటప్పుడు దెర్ వాజ్ ద యూజువల్ హెడ్ లాంగ్ రష్ ఫాలోడ్ బై ద సౌండ్స్ ఆఫ్ హై స్పీడ్ ఈటింగ్. ఎప్పుడూ ఉండేటటువంటి గందరగోళం, ఆ కుక్కలన్నీ తినేటప్పుడు చాలా స్పీడ్గా తినేటప్పుడు ఉండే గొడవే ఉంది అక్కడ. ఎవ్రీ డాగ్ న్యూ that if he fell behind the others, he was liable to have some competition for the last part of his meal. ప్రతి కుక్కకి తెలుసు, ఒకవేళ తిండిలో తనకు వెనకపడిపోతే చివరిలోకి వచ్చేసరికి ఆహారం దొరకదు, కాంపిటీషన్ తట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కుక్కలన్నీ చాలా స్పీడ్గా తింటాయన్నమాట. అన్నీ తింటున్నాయి కానీ ఒక్క కుక్క మాత్రం అక్కడికి వెళ్ళలేదు. ఎవరు? మన ట్రిక్కీ. When they had finished, Tricky took a walk round the shining bowls. అవన్నీ పూర్తి చేయగానే ట్రిక్కీ అక్కడికి నడుచుకుంటే వెళ్ళి షైనింగ్ బౌల్స్, మెరుస్తున్నటువంటి పాత్రల్ని చూసింది. ఇక్కడ షైనింగ్ అని ఎందుకు అన్నామంటే మిగతా కుక్కలన్నీ పూర్తిగా ఖాళీ చేసి అవి ఖాళీగా ఉన్నాయి, అందుకే మెరుస్తున్నాయని అర్థం అనమాట. లికింగ్ క్యాజువల్లీ ఇన్సైడ్ 1 or 2 ఆఫ్ దెమ్, ట్రిక్కీ ఏం చేసింది, 1-2 బౌల్స్ని అది చాలా క్యాజువల్గా నాకిందనమాట. అంటే ఈరోజు కూడా తనకు ఆహారం పెట్టలేదు. నెక్స్ట్ డే ఎన్ ఎక్స్ట్రా బౌల్ వాజ్ పుట్ అవుట్ ఫర్ హిమ్. తర్వాత రోజు ఒక ఎక్స్ట్రా బౌల్ ట్రిక్కీ కోసం పెట్టారు. సో మొదటిసారిగా అక్కడికి హాస్పిటల్కి వెళ్ళాక ఇదే మొదటిసారి ఆహారం తిన్నామన్నమాట. ఐ వాజ్ ప్లీజ్ టు సీ హిమ్ జాస్లింగ్ హిస్ వే టువర్డ్స్ ఇట్. నాకు సంతోషం అనిపించింది ట్రిక్కీ ఆ ఆహారం దగ్గరికి చేరుకోవడం, ఎందుకంటే అది తిండి మానేసి చాలా రోజులు అయింది కాబట్టి. ఫ్రమ్ దెన్ ఆన్ హిస్ ప్రోగ్రెస్ వాజ్ ర్యాపిడ్. అక్కడ నుంచి దాని అభివృద్ధి చాలా స్పీడ్గా ఉండింది. హీ హ్యాడ్ నో మెడిసినల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనీ కైండ్ బట్ ఆల్ డే హీ ర్యాన్ అబౌట్ విత్ ద డాగ్స్. తనకి ఏం మెడిసిన్స్ అయితే నేను ఇవ్వలేదు కానీ, ట్రీట్మెంట్ ఏం జరగలేదు కానీ, రోజంతా అది కుక్కల వెంబడే తిరగడం. జాయినింగ్ ఇన్ దేర్ ఫ్రెండ్లీ స్క్రిమేజెస్, అంటే కుక్కలు సరదాగా పోట్లాడుకునే పోట్లాటల్లో పాల్గొవటం. హీ డిస్కవర్డ్ ద జాయ్ ఆఫ్ బీయింగ్ బౌల్డ్ ఓవర్, వాటితో ఆటలాడుతూ కింద పడడం. ట్రాంప్డ్ ఆన్ అండ్ స్క్వాష్డ్ ఎవ్రీ ఫ్యూ మినిట్స్, అంటే ట్రాంప్డ్ అంటే వాక్, అటు ఇటు తిరగడం, గుద్దుకోవటం, నొక్కబడడం, ఇవన్నీ కూడా కుక్కలతో పాటు ఆడుతుండడం, ఇవన్నీ మన ట్రిక్కీకి చాలా నచ్చాయి. హీ బికేమ్ అన్ యాక్సెప్టెడ్ మెంబర్ ఆఫ్ ద గ్యాంగ్. ఆ గ్యాంగ్లో ట్రిక్కీని కూడా మిగతా కుక్కలని యాక్సెప్ట్ చేశాం. అన్ అన్లైక్లీ సిల్కీ లిటిల్ ఆబ్జెక్ట్ అమాంగ్ ద షాగీ క్రూ. మిగతా కుక్కలన్నిటికీ పొడవాటి దువ్వని జుట్టు లాంటిది ఉంటే మన ట్రిక్కీ మాత్రం పట్టులాంటి జుట్టుతో చక్కగా మెరిసేది. ఫైటింగ్ లైక్ ఏ టైగర్ ఫర్ హిస్ షేర్ అట్ మీల్ టైమ్స్. భోజన సమయాల్లో ఆహారం కోసం అది పులిలా పోట్లాడేది. హంటింగ్ ర్యాట్స్ ఇన్ ద ఓల్డ్ హెన్ హౌస్ ఎట్ ద నైట్. రాత్రిపూట కోళ్ళను ఉంచే స్థలంలో ఎలుకలను వేటాడడం చేసేది. అంటే ఒక సరైన కుక్కలాగా ప్రవర్తించడం ప్రారంభించిందనమాట. హీ హ్యాడ్ నెవర్ హ్యాడ్ సచ్ టైమ్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో ఎప్పుడు ఇలాంటి సమయం, ఆనందమైన సమయం ఎప్పుడూ గడపలేదు. ఎందుకంటే తన ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక ధనికురాలు,
ఈ కుక్క పిల్ల కాలు కింద పెట్టే అవసరమే లేకుండా అన్ని ఏర్పాట్లు చేసేది. కానీ ఇక్కడ డాక్టర్ గారి దగ్గర కుక్క పిల్ల సహజంగా పెరగడం నేర్చుకుందనమాట. ఆల్ ద వైల్ మిసెస్ పంఫ్రే హావర్డ్ యాంగ్జియస్లీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. మరి వాళ్ళ వానర్ గారైన మిసెస్ పాంఫ్రే ఏం చేస్తున్నారు ఈ సమయం అంతా? ఆమె వెనకాలే బ్యాక్గ్రౌండ్లో ఉండి రింగింగ్ ఏ డజన్ టైమ్స్ ఏ డే ఫర్ ద లేటెస్ట్ బులెటిన్స్. ఈ కుక్క యొక్క ఆరోగ్య పరిస్థితి కోసం, సమాచారం కోసం రోజుకొక 12 సార్లు ఆమె ఫోన్ చేస్తూనే ఉండేది. I dodged the questions about whether his cushions were being turned regularly or his correct coat worn according to the weather. నేను కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పేవాడిని కాదు, అవాయిడ్ చేసేవాడిని. డాజ్డ్ అంటే అవాయిడ్. ఎలాంటి ప్రశ్నలకి? ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ మార్చారా లేదా, లేకపోతే సరైన కోట్ వేశారా లేదా అంటూ అడిగే క్వశ్చన్స్ని నేను పట్టించుకునేవాడిని కాదు. బట్ ఐ వాజ్ ఏబుల్ టు టెల్ హెర్ దట్ ద లిటిల్ ఫెలో వాజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ కన్వర్సేటింగ్ ర్యాపిడ్లీ. కానీ ఒక్క మాట మాత్రం నేను ఖచ్చితంగా చెప్పేవాడిని, ఏంటంటే ఈ చిన్నారి కుక్క మాత్రం ప్రమాదం నుంచి బయటపడింది, ఇక చక్కగా స్పీడ్గా రికవర్ అవుతుంది అని చెప్పగలిగేవాడిని. ద వర్డ్ కన్వర్సేటింగ్ సీమ్స్ టు బి డూ సంథింగ్ టు మిసెస్ పంఫ్రీ గారికి ఈ కన్వర్సేటింగ్ అనే మాట మాత్రం చాలా ఆలోచన రేకెత్తించింది. ఆహా, కుక్క రికవర్ అవుతుందా, అయితే నేను ఇంకేదో చెయ్యాలి అనుకుంది ఆవిడ. ఏం చేసిందంట? షీ స్టార్టెడ్ టు బ్రింగ్ రౌండ్ ఫ్రెష్ ఎగ్స్. ఆమె పెద్ద గుండ్రాటి గుడ్లు తీసుకుని వచ్చింది. 2 డజన్ ఎట్ ఏ టైం, ఒక్కసారి 2 డజన్లు తెచ్చేసేది అనమాట. టు బిల్డప్ ట్రికీ స్ట్రెంగ్త్. ఫర్ ఏ హ్యాపీ పీరియడ్ మై పార్ట్నర్స్ అండ్ ఐ హ్యాడ్ 2 eggs ఈచ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. మంచి సంతోషమైన సమయమే మాకది, నాకు మా పార్ట్నర్కి. ఎందుకంటే మేము ఆ ఎగ్స్ని ఏం చేసేవాళ్ళం? బ్రేక్ఫాస్ట్లో తినేవాళ్ళం. బట్ వెన్ ద బాటిల్స్ ఆఫ్ వైన్ బిగాన్ టు అరైవ్, ద రియల్ పాసిబిలిటీస్ ఆఫ్ సిచ్యువేషన్ బిగాన్ టు డాన్ ఆన్ ద హౌస్ హోల్డ్. కానీ తర్వాత వైన్ బాటిల్ ఆమె పంపించడం మొదలుపెట్టినప్పుడు మా సిచ్యువేషన్, మా పరిస్థితి అంతా వేరేగా మారింది. కొత్త పరిస్థితి ఉదయించింది మా ఇంట్లో. ఇట్ వాజ్ టు ఎన్రిచ్ ట్రిక్కీస్ బ్లడ్. ఎందుకు వైన్ బాటిల్ పంపించేది ఆమె? ఎందుకంటే ట్రిక్ యొక్క రక్తం పుంజుకోవడానికి అన్నట్టు. లంచ్ బికెమ్ సెరిమోనియల్ అకేషన్ విత్ 2 glasses ఆఫ్ వైన్ బిఫోర్ అండ్ సెవరల్ డ్యూరింగ్ ద మీల్. మా లంచ్ టైం ఎలా అయిపోయేదంటే, లంచ్కి ముందు 2 గ్లాసులు వైన్ తాగేవాళ్ళం, లంచ్లో మరికొన్ని గ్లాసులు వైన్ తాగుతూ సెరిమోనియల్ అకేషన్ అంటే మంచి సెలబ్రేషన్ లాగా జరిగేది మాకు ప్రతిరోజు లంచ్. We could hardly believe it when Brandy came to put final edge on Tricky's constitution. ట్రిక్కీ శరీర దారుఢ్యం కోసం బ్రాందీ ఆమె పంపించినప్పుడు అసలు మేము ఆ పరిస్థితిని నమ్మలేకపోయాం. ఫర్ ఎ ఫ్యూ నైట్స్ ద ఫైన్ స్పిరిట్ వాజ్ రోల్డ్ అరౌండ్. కొద్ది రాత్రుల పాటు ఆ చక్కని మద్యం అనేది మా చుట్టూనే తిరిగింది. ఇన్హేల్డ్ అండ్ రెవరెంట్లీ డ్రంక్. మేము చాలా చక్కగా దాన్ని ఆస్వాదిస్తూ తాగేవాళ్ళం. దే వర్ డేస్ ఆఫ్ డీప్ కంటెంట్, స్టార్టింగ్ వెల్ విత్ అన్ ఎక్స్ట్రా ఎగ్ ఇన్ ద మార్నింగ్, ఇంప్రూవ్డ్ అండ్ సస్టైన్డ్ బై ద మిడ్ డే వైన్ అండ్ ఫినిషింగ్ లగ్జూరియస్లీ రౌండ్ ద ఫైర్ విత్ ద బ్రాందీ. ఇక్కడ రచయిత పాంఫ్రే పంపించినటువంటి ఈ వైన్ ఇవి ఎలా ఎంజాయ్ చేస్తూ తాగేవాళ్ళో వివరిస్తున్నారు. కుక్కకి పెట్టకుండా వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఏం చెప్తున్నారంటే ఆయన, దేర్ వర్ డేస్ ఆఫ్ డీప్ కంటెంట్ స్టార్టింగ్ వెల్ విత్ ఎన్ ఎక్స్ట్రా ఎగ్ ఇన్ ద మార్నింగ్. ఉదయం పూట అదనపు గుడ్డుతో మొదలైనటువంటి మా సంతృప్తి మధ్యాహ్నానికి ఇంకా ఇంప్రూవ్ అవుతూ వైన్తో, అలాగే రాత్రిపూట మేము ఫైర్ క్యాంప్ చుట్టూ కూర్చుని బ్రాందీతో కూడా ఎంజాయ్ చేస్తూ తాగేవాళ్ళమని చెప్తున్నారనమాట. ఇట్ వాజ్ ఎ టెంప్టేషన్ టు కీప్ ట్రిక్కీ ఆన్ యాజ్ ఎ పర్మనెంట్ గెస్ట్. మాకు ఇంకా ఏం టెంప్ట్ అయ్యామంటే ఈ ట్రిక్కీని పర్మనెంట్ గెస్ట్గా ఉంచేసుకుంటే ఆవిడ ఎలాగే మాకు రోజు పంపిస్తూ ఉంటారు వైన్, బ్రాందీ ఇవన్నీ, మేము హ్యాపీగా వాటిని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అనే ఆశ కూడా కలిగింది. బట్ ఐ న్యూ మిసెస్ పంఫ్రే వాజ్ సఫరింగ్ ఆఫ్టర్ ఏ ఫోర్ట్నైట్, felt compelled to phone and tell her that the little dog had recovered and was awaiting collection. కానీ మాకు తెలుసు ఆమె పాపం చాలా బాధపడుతూ ఉంటారు పంఫ్రే గారు. అందుకని ఒకరోజు ఒక పక్షం రోజుల తర్వాత తప్పనిసరి పరిస్థితిలో ఆమెకు ఫోన్ చేశాను. ఏం చెప్పాను, ఈ లిటిల్ డాగ్ అనేది రికవర్ అయిపోయింది, మీరు వచ్చి తీసుకువెళ్ళండి, కలెక్ట్ చేసుకోండి అని చెప్పాను. విత్ ఇన్ మినిట్స్ అబౌట్ ఎ 30 feet ఆఫ్ గ్రీమింగ్ బ్లాక్ మెటల్ డ్రూ అప్ అవుట్ సైడ్ ద సర్జరీ. కొద్ది నిమిషాల్లోనే ఇలా ఫోన్ చేసినా లేదో 30 అడుగుల
నల్లని వాహనం, బ్లాక్ మెటల్ అంటే ఇక్కడ బ్లాక్ కార్ అనమాట, గ్లీమింగ్, షైనింగ్ అని అర్థం. సో మెరుస్తున్నటువంటి నల్లటి వాహనం వచ్చి మా సర్జరీ లేదా హాస్పిటల్ బయట ఆగిందనమాట. ద షాఫర్ ఓపెన్ ద డోర్. ఐ కుడ్ జస్ట్ మేక్ అవుట్ ద ఫిగర్ ఆఫ్ మిసెస్ పంఫ్రే ఆల్మోస్ట్ లాస్ట్ ఇన్ ద ఇంటీరియర్. ఆ డ్రైవర్ డోర్ ఓపెన్ చేశాక కూడా పంఫ్రే గారు ఆ లోపల కారులో ఉండే ఇంటీరియర్లో కలిసిపోవడం వల్ల ఆమె ఉన్నారా లేదని నేను చూడవలసి వచ్చింది. ఆమె ఉన్నారు కారులో. హెర్ హ్యాండ్స్ వర్ టైట్లీ క్లాస్ప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హెర్. ఆమె తన ముందు చేతుల్ని కట్టుకొని ఉన్నారు. హెర్ లిప్స్ ట్రెంబుల్డ్. పెదవులు వణుకుతున్నాయన్నమాట. ఓ మిస్టర్ హెరియట్, డూ టెల్ మీ ద ట్రూత్. ఈజ్ హీ రియలీ బెటర్? హెరియట్ గారు నిజం చెప్పండి, నా కుక్క నిజంగానే బాగైందా? ఎస్, హీఈస్ ఫైన్. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ ద కార్. మీరు దిగనవసరం లేదండి. ఐ విల్ గో అండ్ ఫెచ్ హిమ్. నేను తీసుకొస్తాను, ఆగండి అని డాక్టర్ గారు వెళ్ళారు. ఐ వాక్డ్ త్రూ ద హౌస్ ఇన్ టు ద గార్డెన్. ఇంట్లోంచి గార్డెన్లోకి. ఏ మాస్ ఆఫ్ డాగ్స్ వాజ్ హట్లింగ్ రౌండ్ అండ్ రౌండ్ ద లాన్. పచ్చిక చుట్టూ కుక్కలని తిరుగుతూ ఉన్నాయి. ఇన్ దైర్ మిస్ట్, ఇయర్స్ ఫ్లాపింగ్, టెయిల్ వేవింగ్. వాటి మధ్యలో చెవులని రెపరెపలాడిస్తూ తోకని ఊపుకుంటూ వాజ్ ద లిటిల్ గోల్డెన్ ఫిగర్ ఆఫ్ ట్రిక్కీ. అందమైన చిన్నారి బంగారు రంగులో ట్రిక్కీ నిల్చుందన్నమాట. ఇన్ 2 weeks హీ హ్యాడ్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు లిత్ హార్డ్ మసిల్డ్ యానిమల్. 2 వారాల్లోనే అది చక్కని పరివర్తనం చెందింది. ఎలా అంటే లిత్ అంటే లైట్ అంటే తేలికపాటిగా, హార్డ్ మసిల్డ్ దృఢమైన కండరాలు కలిగే జంతువుగా మారిపోయింది. మంచి దృఢంగా మారిందనమాట. హీ వాజ్ కీపింగ్ అప్ వెల్ విత్ ద ప్యాక్. మిగతా కుక్కలతో మంచి రిలేషన్, చక్కని సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంది. స్ట్రెచింగ్ అవుట్ ఇన్ గ్రేట్ బౌన్స్. తన కాళ్ళని చాలా దూరం పాటు స్ట్రెచ్ చేయగలుగుతోంది. హిస్ చెస్ట్ ఆల్మోస్ట్ బ్రషింగ్ ద గ్రౌండ్. తన ఛాతి దాదాపు గ్రౌండ్కి తగులుతూ అది వెళ్ళగలుగుతోంది. అంటే ఒక దృఢమైన కుక్కగా మారిందనమాట. ఐ క్యారీడ్ హిమ్ బ్యాక్ అలాంగ్ ద ప్యాసేజ్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. దాన్ని నేను ఎత్తుకొని దారి గుండా నడుచుకుంటూ ఇంటి ముందుకు వచ్చేసాను. ద షాఫర్ వాజ్ స్టిల్ హోల్డింగ్ ద కార్ డోర్ ఓపెన్. ఇంకా డ్రైవర్ అలాగే కార్ డోర్ ఓపెన్ చేసి పట్టుకొని నిల్చున్నాడు. అండ్ వెన్ ట్రిక్ సా దిస్, ఎప్పుడైతే ట్రిక్కీ ఇది చూసిందో కార్ డోర్ని, లోపల ఉండే మిస్ట్రెస్ని, షా హిజ్ మిస్ట్రెస్, హీ టుక్ ఆఫ్ ఫ్రమ్ మై ఆర్మ్స్ ఇన్ ఏ ట్రెమండస్ స్లీప్. అది నా చేతిలోంచి ఒక పెద్ద భారీ దూకుడుతో ముందుకు దూకి సెయిల్డ్ ఇన్ టు మిసెస్ పాంఫ్రీస్ ల్యాప్. చక్కగా పాంఫ్రీ ఒడిలోకి చేరుకుందనమాట. షీ గేవ్ ఎ స్టార్టిల్డ్. ఆమె ఆశ్చర్యపోతూ ఓహ్ అని అంది. అండ్ దెన్ హ్యాడ్ టు డిఫెండ్ హెర్ సెల్ఫ్. కానీ తనను తాను సంభాళించుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ కుక్క తనను చుట్టుముట్టిందనమాట. హీ స్వామ్డ్ ఓవర్ హెర్, లికింగ్ హెర్ ఫేస్ అండ్ బార్కింగ్. ట్రిక్కీ తన యజమానురాలు చుట్టూ చేరి తనని తన మొహంపై నాకుతూ అరుస్తూ సందడి చేస్తుందన్నమాట. డ్యూరింగ్ ద ఎక్సైట్మెంట్ ఐ హెల్ప్డ్ ద షాఫర్ టు బ్రింగ్ అవుట్ ద బెడ్స్, టాయ్స్, కుషన్స్, కోట్స్ అండ్ బౌల్స్. ఇదే సమయంలో నేనేం చేశాను, డ్రైవర్ కాస్త హెల్ప్ చేసి ఆ కుక్క యొక్క సామాగ్రి, బొమ్మలు, దిండ్లు, కోట్లు, బౌల్స్ ఇవన్నీ కూడాను బయటకు తేవడానికి హెల్ప్ చేశాను. నన్ ఆఫ్ విచ్ హ్యాడ్ బీన్ యూజ్డ్. అవి ఎప్పుడూ మేము అసలు వాడలేదు. యాజ్ ద కార్ మూవ్డ్ అవే మిసెస్ పంఫ్రే లీన్డ్ అవుట్ ఆఫ్ ద విండో. ఆ కార్ ముందుకు వెళ్ళగానే, కాస్త కదలగానే మిసెస్ పంఫ్రే గారు కిటికీలోంచి బయటికి తొంగి చూశారు. టీయర్స్ షోన్ ఇన్ హెర్ ఐస్. ఆమె కళ్ళలోంచి నీరు మెరుస్తూ కారుతున్నాయి, కన్నీటి చుక్కలు మెరుస్తున్నాయి. హర్ లిప్స్ ట్రెంబుల్డ్. ఆమె యొక్క పెదవులు వణికాయి అన్నమాట. ఓ మిస్టర్ హెరియట్, షీ క్రైడ్, హౌ కెన్ ఐ ఎవర్ థ్యాంక్ యూ? దిస్ ఈజ్ ఎ ట్రైంఫ్ ఆఫ్ సర్జరీ. మీకు ఎలా ధన్యవాదాలు చెప్పగలను, ఎలా కృతజ్ఞతలు చెప్పగలనండి? ఇది నిజంగా మీ యొక్క సర్జరీ యొక్క విజయమే. సర్జరీ అంటే ఇక్కడ హాస్పిటల్ యొక్క విజయమే. ఇది స్టోరీ. అయితే ఈ స్టోరీలో నిజంగా ఆపరేషన్ కానీ, సర్జరీ కానీ, ట్రీట్మెంట్ అంటూ ఏమీ జరగలేదు. మిసెస్ పాంఫ్రే కేవలం అతి గారాభము, అతి ప్రేమ వల్ల కుక్క పిల్లకి ఆరోగ్యం చెడిపోలా చేశారు. డాక్టర్ గారు అలా కాకుండా స్ట్రిక్ట్ డైట్ మరియు సహజమైన పద్ధతిలో మిగతా కుక్కలతో ఆడుకోనిచ్చి తన ఆరోగ్యాన్ని మెరుగుపరిచారు. దీన్ని బట్టి అతి గారాభం ఎంతటి ఇబ్బందిని కొని తెస్తుందో మనందరికీ అర్థం.